చేంటి అట్టే సుత్తండవు? ఇంత అందం కాసేపట్లో నా సొంతం అవుతుంది కదా, ఏం చెయ్యాలి అని. సాలే ఎల్లు. ఏం చేయందే? ఆశ పో పో అబ్బాయి. వెళ్తాలే గాని నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, చూడు. ఏంటిది? చూపిస్తాను కదా. చూడు. అమ్మా గంగా, ఒకసారి అర్జెంటుగా రామ్మా. వద్దునమ్మా. ఏయ్, చూసి వెళ్ళు. అర్జెంట్ అంట, తర్వాత చూద్దాంలే. ఏయ్ గంగోత్రి, ఏయ్. ఏయ్. ఈ కుటారి వేసిన తన చిన్నప్పటి బొమ్మ గిఫ్ట్గా ఇచ్చి చూపిద్దాం అనుకుంటే చూడకుండానే వెళ్ళిపోయింది. ఈ పెద్దలు ఉన్నారే, కరెక్ట్ టైంకి డిస్టర్బ్ చేస్తారు. ఏంటో అంత అర్జెంటు. గంగా, ఇప్పుడు నువ్వు నా మనవరాలివని ప్రపంచానికి తెలియబోతోంది, నీకు తెలియబోతోంది. ధైర్యేష్, తేలిపోయింది, తెలిసిపోయింది. గంగా గంగా గౌరీ ఆంటీ కూతురు.
అవును గంగమ్మ, గౌరమ్మ మీ అమ్మే. కాకపోతే కన్నతల్లి కాదు, పెంచిన తల్లి. ధైర్యేషు, నిజమా? అవునానమ్మా, ఇద్దరి డిఎన్ఏలు మ్యాచ్ కాలేదు. గంగా గౌరీ ఆంటీ కూతురు కాదు. విన్నావా గంగా, విన్నావా? నీ అనుమానాలు ఇప్పుడు తీరిపోయాయా? గంగ ఒంట్లో ప్రవహించేది నా కూతురి రక్తమని ఇప్పటికైనా మీరు నమ్ముతారా? ఇది నా మనవరాలు, ఈ జమీందారికి వారసురాలు. ఇది మా రక్తం, మా రక్తం. ఇన్నేళ్లకు ధర్మం గెలిచింది, నిజమే గెలిచింది. అపోహలకు తెరపడింది, అసత్యం పటాపంచలైంది. గెలిచాం ముద్రా, మనం గెలిచాం, గెలిచాం. డిఎన్ఏ రిపోర్ట్స్లో తేడా ఉండదు అంటే గంగోత్రి జగదీశ్వర్ గారి మనవరాలే. వస్తాను మేడం. శుభకార్యం వేళ శుభవార్త తెచ్చారు. ఇది మా డ్యూటీ మేడం. వస్తాను. మంచిది. పెద్దయ్యా, నాకు తెలుసు అమ్మగారు, గంగ చిన్నప్పుడు గుడెంలో ఎట్టిన పరీక్షలో ఇదే తేలినది. ఈ ఏళ ఈ పరీక్షలో అదే నీకు తేలినది. నిజాన్ని గుప్పెట్లో దాయాలనుకోవడం అవివేకం. అది ఇలానే బయటపడుతోంది. బయటపడింది, సంతోషంగా ఉంది. ఏం మహాదేవి గారు, మీరు నమ్మినట్లేగా? నేను అబద్ధం ఆడలేదని రుజువైనట్లేగా? బాగా అయిందండి. మేమెంత అదృష్టవంతులమో. జమీందారింటి అమ్మాయి మా తమ్ముడింటికి కోడలుగా వస్తోంది. ఈ రిపోర్ట్ ను కూడా నమ్మడానికి లేదాంటీ. డబ్బు ఖర్చు పెడితే మ్యాచ్ అవ్వాల్సినవి కాకుండా పోతాయి. మంగా, మంగన్న దాంట్లో తప్పే ఉందమ్మా. చెయ్యాలనుకున్న వాళ్ళకి ఇదో పెద్ద ఇసేమా? నాబోటి దాని వల్ల కాదేమో గాని ఉన్నోళ్ళు తెలుసుకుంటే కాదా? నోర్మయ్, చదువుకున్న మూర్ఖురాలు అది వాగిందని నిషాని మోహానివి నువ్వు వంత పాడుకో. ఆ రిపోర్ట్స్ ఏమనుకుంటున్నావు? డిఎన్ఏ టెస్ట్. అక్కడ మోసం జరగదు. జరగకపోతే మంచిదే కదా. అది వాళ్ళకు కాదు కదరా, అందుకే మింగుడు పడట్లేదు. ఏంటి జగదీశ్వర్ గారు, రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఉందిలేండి హరిగారు, నాకు సంస్కారం ఉంది కదా. వాళ్ళు మాట్లాడినట్టు ఇంతమందిలో నేను మాట్లాడలేను. వదిలేయండి, మనకు వాళ్లతో పనే ఉంది. గంగ మా ఇంటి బిడ్డే అని తేలింది కదా, అది చాలు. అంతేలేండి, మిగిలినవన్నీ నాకు అనవసరం. ఇదేంటి నోరు తెరవదు? బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తుంది. ఏంటమ్మా, నువ్వు అనుకున్నది రానందుకు, అసలు నిజం ఇది అని తెలిసినందుకు సంతోషంతో నోట మాట రావట్లేదా? మీతో మాట్లాడాలమ్మమ్మా. ఏంటమ్మాది? రండి రండి చెప్తాను.
ఏంటమ్మా ఏం మాట్లాడాలి? నేను రిపోర్ట్లని నమ్మనమ్మమ్మా. గంగా నమ్మనమ్మమ్మా. మీ మీద నా నమ్మకం పోయినది. అంత నమ్మకం పోయే పని నేనేం చేశానే? నాకు తెలుసమ్మమ్మా, మీరే ఇది మీ పనే. మీరే మీ తమ్ముడికి మీ నగిచ్చి అడిగి పంపి మీకు అనుకూలంగా రిపోర్ట్ రాయించుకున్నారు. గంగా నన్ను అనుమానిస్తున్నావా? ఈ అమ్మమ్మ అలాంటిదా? వాడికి నగిచ్చి అక్కడికి పంపించింది నిజమే, కానీ అది నువ్వనుకున్నట్టు రిపోర్ట్స్ మార్చడానికి కాదు. ఆ మంగా గౌరీలు ల్యాబ్ వాళ్ళని మార్చకుండా ఉండడానికి. సాలమ్మమ్మ, నన్ను మీ మనవరాల్ని చేయడం కోసం మీకు తెలియకుండా అసలు గంగకు అన్యాయం చేస్తున్నారు. నా మీదున్న ప్రేమతో తనకి ద్రోహం చేస్తున్నారు. రాజేశ్వరి అమ్మ గారి ఆత్మని క్షోభించేలా చేస్తున్నారు. గంగా, అసలు గంగవి నువ్వే, ఇంకెవరో ఉన్నారని ఎందుకు అనుకుంటున్నావు? ఉండరమ్మమ్మ, తను వచ్చినప్పుడు నాన్న తలదించుకోవాలి. మీకు తెలియడం లేదు. అదే ఇంకా నమ్మకపోతే ఎలా? డిఎన్ఏ రిపోర్ట్స్ ఎంత హోదా ఉన్న వ్యక్తుల వాళ్ళదైనా మార్చడం కుదరదే అమ్మా. కుదిరినదిగా అంటే నేను చెప్తున్నా నమ్మవా? ఈ విషయంలో దేవుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. సరే, డిఎన్ఏ టెస్ట్ లో నేను నా ఇష్ట ప్రకారమే రాయించాను అనుకుందాం. అనుకోవడం ఏంటి? అదే నిజం. సరే, అదే నిజం. చింత మొండిగా ఉంటే ఇక నేనేం చేయను? అందరికీ నిజం చెప్పేయండి. ఏమని? నువ్వు నా మనవరాలు కావనా? నిన్నెవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎవరూ చేయలేదమ్మా. కనబడుతోందిగా. ఎప్పుడు నా మాట వినే నువ్వు ఇప్పుడు వినడం లేదంటే ఎవరో నిన్ను చాలా కష్టపడి నమ్మించారని తెలుస్తోంది. అట్టే లేదమ్మా. లేకపోతే నాకు తెలియనంతగా నీకేం తెలుస్తుంది? నీకు తెలిసినంత వరకు నిజమని నువ్వెలా అనుకుంటావు? దాని మీదే ఎందుకు నిలబడతావు? నన్నే ఎందుకు అనుమానిస్తున్నావు? అనుమానం కాదు. నీ అనుమానం పోయేది ఇంకోటిందమ్మా. నువ్విలా మాట్లాడతావనే నా జాగ్రత్తలో నేనున్నాను. అమ్మమ్మా, కొఠారి గుర్తున్నాడుగా? బొమ్మలు గీసేవాడాయన. ఆయన్ని పిలిపించాను. ఎందుకు? ఆయన టాలెంట్ నీకు తెలుసు కదమ్మా. ఆయనతో ఇప్పుడు ఏం చెయ్యబోతున్నానంటే రాజేశ్వరి ఫోటో చూపించి తన కూతురు ఇప్పుడు ఎలా ఉంటుందో గీయించబోతున్నాను. నా మీదంటే నమ్మకం లేదు, ఆయన మీద ఉంది కదా. అట్ట మాట్లాడుకోమమ్మా. నేనేం ఫీల్ అయ్యి మాట్లాడట్లేదమ్మా. నిజం నీకు తెలియాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన చూపిస్తారు రాజేశ్వరి కూతురు ఎవరో. నువ్వు రాజేశ్వరికి ఏమవుతావో చూద్దాం పదా. అదైనా నమ్ముతావు కదా? నా బొమ్మే వద్దదని నాన్న అనుకోవట్లేదు. వస్తే అప్పుడు నమ్ముతాను. అమ్మయ్యా అమ్మయ్యా, ఇప్పటికీ నేనుండి నమ్ముతాను అన్న మాట వచ్చింది. అది చాలు, ఇక నమ్ముతావు. రా రా. ఏంటి జగదీశ్వరి గారు, ఏం మాట్లాడటానికి మీ మనవరాలు తీసుకెళ్ళింది? అంత సీక్రెట్ ఏముందో? ఏం లేదు మహాదేవి గారు, గంగ నా మనవరాలే అని తెలిసిపోయింది కదా. అమ్మమ్మా, ఆ విషయం ఇంకా తను నమ్మట్లేదమ్మమ్మా. ఎందుకు నమ్మరు? నమ్మిందిగా. కాకపోతే తన చిన్నప్పటి ఫోటో చూడాలని తనకి ఇంట్రెస్టింగ్ గా ఉందట. మన దగ్గర లేవు కదా అక్కాయ్. నా దగ్గర ఉంది కదా. లేవు గనకే చిత్రకారుణ్ణి పిలిపించాను. కొట్టారి. ఏనే కదా ఆ రోజు నా దగ్గర ఉన్న బొమ్మేసింది. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్? ఉందని చూపిస్తే సరిపోతుంది కదా. ఈయనకి గంగ చిన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా జగదీశ్వర్ గారు?
ఆయనకు తెలియక్కర్లేదు హరిగారు. మదర్ని చూసి డాటర్ని, డాటర్ని చూసి మదర్ని గీసేయగలరు. అలాగే పెద్దవాళ్ళని చూసి చిన్నప్పుడు ఎలా ఉంటారో చూపించగలరు. చిన్నవాళ్ళని పెద్దయ్యాక ఎలా ఉంటారో ఆయన ఆర్ట్ ద్వారా చెప్పగలరు. గ్రేట్ పర్సన్ అండి. వావ్, నాకు తెలుసు డాడ్, బట్ అవసరం లేదు. ఉందిలే సిద్ధు. ఈయనే నా కూతురి ఫోటో చూసి తన కూతురు చిన్నప్పుడు ఎలా ఉండేదో చూపించాలి. ఓ, గంగ ఇంకా నమ్మట్లేదా? అయితే ఈ బొమ్మ చూపించినా నమ్మదు. ఓకే అమ్మమ్మ, నాకు తన చిన్నప్పటి ఫోటో చూడాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వేయమనండి. మీ అల్లుడు ఆర్డర్ వేశాడండి. స్టార్ట్ చేయమనండి, మేము చూస్తాం. అలాగేనండి. కొఠారి రండి. నా కూతురు రాజేశ్వరి ఫోటో. తన కన్న కూతురు 8 ఏళ్లప్పుడు ఎలా ఉంటుందో గీయండి. తర్వాత తనిప్పుడు ఎలా ఉంటుందో చూసి గీయండి. అలాగే మేడం. పదండి. మేడం, గంగ చిన్నప్పుడు ఇలాగే ఉండేదండి. ఆ బొమ్మ నాదండి. ఇక నేను పెద్ద అయినప్పుడు గంగ ఎలా ఉంటుందో తెలియాల్సిన అవసరం లేదు. అవును, ఇది నేనే. అంటే అంటే నేను రాజేశ్వరమ్మ బిడ్డనా? నా తల్లి రాజేశ్వరమ్మ.